కుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఏదైతే కడప జిల్లాకు కేటాయించినటువంటి కొప్పర్తి కేంద్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని అమరావతికి తరలించే జీవో నెంబర్ 56 తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల ఈ కడప జిల్లా ప్రాంత, రాయలసీమ ప్రాంత యువతను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసే విధంగా అని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే పరిశ్రమలకు సంబంధించి ఇప్పటికే ఈ ప్రాంతంలో లేక కరువు వలసల ప్రాంతంతో యువత ఈరోజు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పోయే పరిస్థితి ఉన్నా కానీ ఈరోజు నైపుణ్యం గలటువంటి స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు రాయలసీమకు కేటాయించినటువంటి ఎంఎస్ఎంఈ టెక్నికల్ కేంద్రాన్ని తరలించే ప్రక్రియ చాలా దారుణం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొత్తం టెక్నికల్గా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్గా యువతను అభివృద్ధి చేసే క్రమంలో ఈ కడపకు కొప్పటికి కేటాయించినటువంటి విషయం. కానీ ఈ ప్రభుత్వం ఈ స్థాయిలో ఈరోజు యువతను మోసం చేసే విధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్కి ఈరోజు అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కేంద్రాన్ని అమరావతికి తరలింపు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయడమని చెప్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా స్కిల్ ఎంఎస్ఎంఈ టెక్నికల్ కేంద్రాన్ని కొప్పర్తి నుంచి అమరావతికి తరలించే ప్రక్రియని ఆపాలని చెప్పేసి, లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.